కేఆర్పురం ఐటీడీఏలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ఇక ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతి, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ లో ఉన్న పనులు, ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి కనీసం 50 మంది రైతులను తీసుకురాలేకపోయారని సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విలేరిపాడు మండలంలో అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల వివరాలు తమకు తెలియజేయలేదని మంత్రి సమక్షంలో రైతులు ఆరోపించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అర్హులైన అందరికీ కూడా లేని పక్షంలో అందించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఎక్కడ కూడా కార్యకర్తలు, నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం 2 సంవత్సరాలు ఎంత చేసామండి? అసలు మీరు రైతులు ఎందుకు తీసుకురావట్లేదు? రెగ్యులర్ ఉంటే ఎక్కడ వచ్చారంటే ఇక్కడ మీడియా ఉంది, అడగండి. ఎంత భోజనం చేయలేదు గవర్నమెంట్ కి సంబంధించి? కూడా మన కార్యకర్తలను ఎంతమంది వచ్చారు? తెలియజేసినప్పుడు అసలు పిలవాలి కదా. ప్రతి గ్రామం నుంచి డిపార్ట్మెంట్ మాట ఈయన మా గేడీ గారు ఇప్పుడు మన ప్రభుత్వం 2 సార్లు వేసింది కదా అన్నదాత సుఖీభవ. వేలేరుపాడు మండలంలో రైతులు ఇక్కడికి ఈయన అక్కడ పొగలిపోయినాడు. ఈయన అక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా గత ప్రభుత్వంలో మా మేడపల్లి రైతు భరోసా కేంద్రాలు 4 లక్షలు ఇచ్చారు. రైతు భరోసా కేంద్రంలో ఉండాలి. వాటిని వైసీపీ కార్యకర్తలు తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుంటే వాటిని నమ్మించాడు ఈయన పక్కాగా. ఈ మధ్య కూడా మిరప విత్తనాల కోసం రైతులు నష్టపోతే వైసీపీ నాయకులు నమ్మడేసుకుని తిరుగుతుంది. ఈయన ఎవరికి చూడలే. ఇవాళ చచ్చిపోయే రైతులకు వస్తున్నాయి డబ్బులు, భూమి లేని రైతులకు వస్తున్నాయి. వేలేరుపాడులో మేము ఈయన కానీ ఏవో గారిని అడిగితే కనీసం సమాధానం చెప్పడం. ఈయన ఎత్తికి పట్టుకొని ఆఫీస్కి వెళ్తే కూడా చెప్పడం సమాధానం. పరిస్థితి ఘోరంగా పనిచేస్తాడు ఈయన. సమాధానం కూడా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో మీరు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి హెల్త్ పరంగా కానీ, డ్రింకింగ్ వాటర్ పరంగా కానివ్వండి, లేదా విద్యుత్ పరంగా కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు వారికి అందించినట్లయితే అప్పుడే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి సార్థకత వస్తుందని చెప్పేసి అందరికీ సవినయంగా మనం చేస్తాము. ఇప్పుడు చూసాం చాలా బాగా చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా అని చెప్పేసి మనం చేస్తాము. ఏదో రొటీన్గా వస్తుంది, వెళ్తుంది, అది ఎట్లాగో జరుగుతుంది. మీరున్నా, మేమున్నా, లేకపోయినా కూడా ఆ పనులు జరుగుతూనే ఉంటాయి. కానీ అది కాదు కదా ఈ ప్రభుత్వం యొక్క మార్క్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ మార్క్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సౌమ్యంగా మనం చేసేది ఏంటంటే దయచేసి ఏదైతే సమస్యలు చర్చించామో కొంచెం బాధ్యతగా వీటిని ప్రజలకు తీసుకెళ్ళండి. భవిష్యత్తులో ఇంకా మాకు కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి, కానీ క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని బాధ్యతగా ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా వచ్చి ఏదో రిపేర్ కావాలన్నారు, ఆ రిపేర్ అనేది ప్రజలకి సేవ చేయడానికి అడ్డంకి కాకూడదు. అవన్నీ కూడా ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక సమస్య కదా అని చెప్పేసి ప్రజలకు సేవ చేయడంలో అలక్ష్యం వహిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పేసి మనం చేస్తామని. ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన విషయం ఏంటంటే దయచేసి ఎమ్మెల్యే గారి ద్వారా లేదా మీ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఇద్దరి ద్వారా నా దగ్గరికి వస్తే తప్పకుండా కలెక్టర్తో కానివ్వండి, మరి కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో కానివ్వండి మాట్లాడి చేస్తామని చెప్పేసి మనం చేస్తామని. దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి మనం చేస్తామని. ఇంకా ఏదైనా నియోజకవర్గ అభివృద్ధికి కానీ
పరిష్కారం కానీ ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కావాలన్నా కూడా మేము అది చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి అధికారులు కొంత ఇబ్బందిగా లేకపోయినా స్టాఫ్ షార్టేజ్ ఉన్నా కూడా మీరు దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం. నేను ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతాను. మీరు అందరికీ ఏలూరులో, బెజవాడలో లేకపోతే అమరావతిలో ఎక్కడో పోస్టింగ్లు ఇచ్చేసి కాకుండా ఈ ప్రాంతాల్లో కూడా పోస్టింగ్ ఒక 4 కావాల్సి వస్తాం, 2 కనీసం ఉండాలి. సో మీ అధికారులు ఏదైతే ఉన్నతాధికారులు ఎవరైతే వచ్చారో మీ ఎడవల్ డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసి కనీసం స్టాఫ్ బ్యాటరీ ఇక్కడ కొనసాగించేటట్టు మరి మీరందరూ కూడా కృషి చేయండి. మేము మా వంతు కూడా ఎమ్మెల్యే గారు నేను కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.